ఫీవర్ హాస్పిటల్ కావాలి కదా. సో వీళ్ళలో దాదాపు 15-1600 ఇది లిస్ట్ నాకు మన సూపరింటెండెంట్ ఉన్నారు కదా, సూపరింటెండెంట్ ఇస్తాడు. బికాస్ మోస్ట్ వలనరబుల్ సొసైటీ. టెస్టింగ్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు గడ్డి లేకపోతే మళ్ళీ విజయ్ ఇప్పుడు ఎందుకు వాళ్ళలో చాలా మందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓన్లీ 2 నేను అదే ఎలిజిబుల్ నాకు తెలిసి 90%. నాకు డాక్టర్ గారు ఏం చెప్పారంటే అబౌవ్ 70 పర్ డే యావరేజ్గా అక్కడ ఉంటున్నారు. ఈరోజు రిజిస్టర్ అయ్యింది అంటే మాకు ఒక మంత్ 70, ఒక మంత్ 75 80 అయింది. 3 మంత్స్ 77 50 యావరేజ్గా ఓల్డ్ వాళ్ళే వస్తుంది సార్. వీక్లీ ట్వైస్ అలా వస్తుంది సార్. నార్మల్గా ఆవరేజ్ పర్సెంట్ డిపెండ్ ఉంటుంది. రిలీజ్ చేస్తాం సార్ మీరు 1 వీక్ or 10 days, 1 వీక్ or 10 days యావరేజ్ 1 వీక్. ఈరోజు గుంటూరులో మనకి చాలా ప్రాచీనమైన ఫీవర్ హాస్పిటల్. ఇది 1964లో ఐడిహెచ్గా ప్రారంభమై ఇన్ఫెక్షువస్ డిసీజెస్ హాస్పిటల్గా, తర్వాత ఫీవర్ హాస్పిటల్గా కన్వర్ట్ అయ్యి ఎంతోమందికి సర్వీసెస్ ఇస్తూ ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ లేటెస్ట్గా 24/6/2022న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హాస్పిటల్ పేరు మారుస్తూ దీన్ని హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్గా మార్చడం జరిగింది. ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ ఇది. దీంట్లో మనం ఇన్ఫెక్షువస్ డిసీజెస్తో పాటుగా పల్మనాలజీ అండ్ చెస్ట్ డిసీజెస్ ఎట్లాగన్నీ ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్న సదుపాయాలు ఇవి కూడా చూడటం జరిగింది. ఇప్పుడు ఇంచుమించుగా అంటే మనకి 100 బెడెడ్లో 70 అబోవ్ మనకి ఎప్పుడు కూడా ఫిల్ అయి ఉన్నాయి. సో సర్వీసెస్ సంబంధించి ఎక్కడైతే ఇంకా అవసరం ఉందో కొన్ని గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడిప్పుడే స్లోగా ఈ హాస్పిటల్గా కూడా మార్పు చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన కంప్యూటర్స్ వర్క్ అంతా కూడా ఇంకా చేయాలి. సో ఇప్పుడు ఇందులో మనకి కొంచెం పీజీ స్టూడెంట్స్ వీళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు. సఫిషియెంట్ అంటే లోడ్కి ఇంకా కొంత స్టాఫ్ కూడా తక్కువ ఉంటే ఆ విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి అవి పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.